ఇదంతా కేవలం నీ ప్రియ కుమారుని ద్వారా. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. దయగల తండ్రి, దేవుని ప్రజలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. నీకు వందనములు. తను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి, అంగీకరించిన వారికి దేవుని పిల్లలై అధికారం ఇచ్చారు. ప్రభా, నీకు వందనాలు. మీరెవరు అంటే మేము సర్వోన్నతమైన దేవుని పిల్లలు అని చెప్పే గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తూ, ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు, త్వరగా రానున్న క్రీస్తు యేసు వారి దివ్య పరిశుద్ధ నామంలో నీకు సమర్పిస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. వెల్కమ్ టు దిస్ యునైటెడ్ సర్వీస్. సాయంకాలపు ఆరాధనకు వచ్చిన అందరినీ ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభ దివ్య నామములో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగును గాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, మీ అందరి క్షేమం తలస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరం ఉంటే మరి మాకు కానీ లేక కన్వీనర్స్ ఉన్నారు, వారికైనా తెలియజేయవచ్చు. The scripture was read for us. లేఖన భాగం మనము చదువుకున్నాం. ప్రసాద్ చదివాడు. రోమా పత్రిక అనగానే మార్టిన్ లూథర్ గారు ఈ పత్రికను పెళ్ళాడాడట. అంటే he said that I have engaged, betrothed with the letter of Paul to the Romans. రోమా పత్రికతో నేను సమైక్యపరుచుకున్నాను అంటే నాకు ఇష్టమైనటువంటి పత్రిక. ఎందుకు అని అంటే ఆయన చెప్పినటువంటి మాటల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటి అంటే, రైచస్ షల్ లివ్ బై ఫెయిత్, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. ఆ మాటను జ్ఞాపకం చేసుకొని, అది నూతన నిబంధనలో చాలా చోట్ల రోమా పత్రికలు రాయబడ్డది. మొదటి అధ్యాయం హబక్కూకు 2:4, గలతీ పత్రిక 3, హెబ్రీ పత్రిక 10. ఈ పత్రిక మనకు చదివినప్పుడు ఇది మనకు ఎంతో బానిస్తుంది. కొన్ని మందులు తెచ్చుకుంటాం. మనము ఏం చేస్తామంటే ఆసక్తితో ఒక 2 రోజులు మందు వాడతాము. తర్వాత ఏం చేస్తామంటే దాన్ని నాకు ఇంట్రెస్ట్ పోతుంది, తర్వాత దాన్ని పక్కకు పెట్టేస్తాం సగం వాడి. కానీ ఈ లేఖనము చదివినప్పుడు మనకు ఏమనిపిస్తుందంటే ఒక స్ట్రెంత్ వస్తుంది. నాకు ఇష్టమైనటువంటి నూతన నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 1 నుంచి 21 అధ్యాయాల్లో అనేకమైనటువంటి లేఖనాలు నేను కండక్ట్ చేశాను ప్రభు కృపను బట్టి. దాని తర్వాత రెండవదిగా ఏదైనా జ్ఞాపకం ఉన్నది ఎక్కువ మొత్తంలో అంటే రోమా పత్రిక. ప్రతి అధ్యాయం అంటే సపోజ్ నేను 4వ అధ్యాయం చెప్పాలంటే మొదటి 3 అధ్యాయాలు అంతా చదవాలి. మనము సిద్ధాంతపరంగా ఇక్కడ చూస్తే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఉన్నాడు. రోమాలో కొంతమంది యూదులు ఉన్నారు, వారితో పాటు అనేక మంది అన్యజనులు కూడా ఉంటున్నారు. సో మొదటి అధ్యాయం నుండి 3వ అధ్యాయం 21వ వచనం వరకు మనం చూస్తే సిద్ధాంతపరంగా తండ్రి అయినటువంటి దేవుడు అక్కడ మనకు మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయం 22 నుంచి కుమారుడు ప్రత్యక్షమవుతాడు మనకు అక్కడ. చూడండి, మీరు రావాలంటే 3వ అధ్యాయం 22లో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమవుతారు మనకు అక్కడ. అది యేసుక్రీస్తునందరి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని. ఇది మొదటి అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 21 వరకు తండ్రి అయినటువంటి దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనకు 3వ అధ్యాయం 22లో యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తారు, మీరు జ్ఞాపకం ఉంచుకుంటే. దాని తర్వాత మీరు చూస్తే మీకు వరుసగా అక్కడ యేసుక్రీస్తు 6వ అధ్యాయంలో మనకందరికీ తెలుసు, ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్ బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ త్రూ క్రైస్ట్ జీసస్. అయితే ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు అలా చెప్తూ 7వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ ప్రారంభమవుతాడు. చూడండి, 7వ అధ్యాయము 6వ వచనంలో, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గల వారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై
ఇంకా మీకు చూడండి 8వ అధ్యాయం అంతా కూడా మీరు లెక్క పెడితే ఎన్నిసార్లు ఆత్మ 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 2వ వచనము, తర్వాత మీకు 5వ వచనము, తర్వాత 9వ వచనము, 11వ వచనము, తర్వాత మీకు 13వ వచనము, 14వ వచనము. ఎందుకు అలా మనం చెప్పాలంటే బోల్డ్ లెటర్స్లో ఉన్నది. తర్వాత 16వ వచనము, తర్వాత మీకు 23వ వచనము, తర్వాత 26వ వచనము, తర్వాత 27వ వచనం, 26లోనే 2 సార్లు ఉన్నది. అలాగూ తర్వాత మనం ఇవన్నీ కూడా గమనించినప్పుడు అపోజిట్ పౌలు రోమాలో ఉన్న పరిశుద్ధులకు రాస్తూ ఉన్నాడు. మనము సపోజ్ డాక్టర్ ఒక మందు ప్రిస్క్రైబ్ చేస్తాడు, మనం ఆ మందు కరెక్ట్గా వేసుకుంటే ఆ మందు పనిచేస్తుంది. ఒకసారి వేసుకొని ఒకసారి వేసుకోకపోతే పని చేయదు. అలాగే బైబిల్ కూడా మన క్రమం తప్పిపోతే ఒకసారి యోహాను సువార్త ఒక అధ్యాయము, రోమా పత్రికలో ఒక అధ్యాయం చదివితే అది పనిచేయదు. ఒకసారి మనం ప్రారంభించామా, డాక్టర్ ఏమంటాడు, సార్ నేను మర్చిపోతున్నా అంటే, అయ్యా అన్నం తినే ముందు నీ మందు ప్లేట్లో పెట్టుకో అంటాడు. ముందు మందన్నా నీకు అన్నమన్న తిని మందన్నా వేసుకో. అలాగే బైబిల్ క్రమంగా చదవడం వల్ల, ఎందుకంటే కొన్నిసార్లు నేను 4 మెసేజ్ చెప్పాల్సి వస్తుంది ఉదయం నుంచి సాయంకాలం వరకు. చెప్పిందే చెప్పకుండా ఉండాలంటే ఎంత కష్టమైన పని కదా, తయారు చేసుకోవాలి ఇంకా డైరీలో. కానీ అలా కాదు, మధ్యరాత్రి లేచి సందేశం చెప్పమన్నా ఇమీడియట్గా చెప్పాలి. కారణం ఏంటంటే నిరంతరము వాక్య పఠన ఉదయం నుంచి సాయంకాలం వరకు. ఇక్కడ రోమా పత్రికలో అనేకమైన అద్భుతమైన మనను బలపరిచే, మన విశ్వాసాన్ని స్థిరపరిచే, మనను దృఢపరిచే విషయాలు ఇందులో రాయబడ్డాయి. మనము 4వ అధ్యాయము చదువుకున్నాము. 4వ అధ్యాయం అంతా కూడా అబ్రహాము గురించే రాయబడ్డది. మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డామో 4వ అధ్యాయం ఆరంభంలోనే రాయబడి ఉన్నది. 3వ వచనం నుండి లేఖనం ఏమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. ఆ కింది వాక్య భాగంలో అంటాడు, పనిచేయు వానికి ఏమంటాడు అక్కడ, పనిచేయు వానికి జీతము రుణమే కానీ దానంగా ఎంచబడు. దానమని కానీ పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచువానికి వారి విశ్వాసము నీతిగా ఎంచబడు. ఇక్కడ మొదటి అధ్యాయంలో ఎలా అయితే చూడండి, ఈరోజు ఎందుకు ఈ వాక్యం తెలియజేస్తున్నారంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అబ్రహాము పేరు మారుమోగిపోతూ ఉన్నది. ఎందుకు అని అంటే, అబ్రహాం అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ అబ్రహాం అంటే అర్థం ఏంటంటే ఎగ్జాల్టెడ్ ఫాదర్, గొప్ప తండ్రి. ఒరే పిల్లలే లేరురా, ఇంకా గొప్ప తండ్రి నీవు ఎలా అవుతావు అని దేవుడు ఏం చేశాడు, పేరు మార్చేశాడు. ఇక మీద నీ పేరు అబ్రహాం కాదులేనా, ఎందుకనంటే నీకు ఒక పిల్లగాడు లేడు కాబట్టి నీ పేరు ఇక మీద ఏమని పిలుస్తాను, అబ్రహాంగా మార్చేస్తాను. 17వ అధ్యాయం 5వ వచనంలో నీవు అనేక జనములకు తండ్రిగా ఉంటావు. 17వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి ఈ అబ్రహాము ద్వారానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అబ్రహాము అంటే ఇస్లాం మతంలో కానీ, యూదా మతంలో కానీ, క్రైస్తవ మతంలో కానీ పేరు ప్రఖ్యాతులుగాంచి మారుమోగుతున్నటువంటి పేరుగా మనం చూస్తాం. అంటే ఆ విశ్వాసం ఎలాంటిదో 4వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడ్డది. మరి మన విశ్వాసం ఎలా ఉన్నది ఈ ఆధునిక దినాల్లో? విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. We will live by faith not by sight అంటాడు అపోజిట్ పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు. అక్కడ మేము విశ్వాసం వల్ల జీవిస్తున్నాం కానీ వెలిచూపు వల్ల కాదంటాడు. ఈరోజు ప్రపంచాన్ని కదిలించేది, లేక మనము చూస్తే జాగ్రత్తగా మన జీవితాన్ని కదిలించేది ఏంటి అంటే విశ్వాసం. మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఎందుకంటే విశ్వాసం అనేది కొల పరిమాణం మనకు తెలియదు. ఆ రోజు శిష్యులు కూడా యేసుక్రీస్తుతో కూడా 3.5 సంవత్సరాలు వారు ఏమన్నారు, లూకా 17:5లో లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, మా విశ్వాసమును వృద్ధి పొందించమని అడిగారు. కారణం ఏంటంటే వారు యేసుతో కూడా ఉన్నవారైనప్పటికీ కూడా ఒకానొక సందర్భంలో ఆయన చనిపోయి సమాచారం తిరిగి లేకపోయిన తర్వాత మనదేంటో కానీ యేసు వారు చెప్పిన మాటలన్నీ కూడా మర్చిపోయారు. మర్చిపోయి మరలా పేతురు చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. తర్వాత జ్ఞాపకం వచ్చింది ఆయనకు, ప్రభు ప్రత్యక్షమైతే యోహాను సువార్త 22వ అధ్యాయంలో. సో తర్వాత వారు అంటే యేసు ప్రభు వారు చెప్పిన మాటలు అప్పుడు వారికి అర్థం కాలేదు. తర్వాత వారు బలపరచబడి
వారి విశ్వాసము ద్వారా వారి ప్రపంచాలను కదిలించారు. మనం అపోస్తలుల కార్యం 17:6 చూస్తాం. భూమిని ఆకాశాన్ని తలక్రిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు. ఇది మనం చదివినటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని అంశాలను కొంత సమయం మనము ధ్యానం చేశాం. ఒకవేళ చూడండి, ఈ 17వ అధ్యాయంలోనే 4వ అధ్యాయం 17వ వచనంలోనే చాలా విషయాలు ఉన్నాయి. మనం జాగ్రత్తగా చూసాం. ఒకసారి మనం 17వ వచనం అందరం కలిసి చదువుదాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇదురు గురించి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించింది అని ప్రభునందు మిగిలి పిల్లారా గమనించండి. మానవులకు దేవుడికి ఎంత వ్యత్యాసం ఉందని ఇప్పుడు మనందరికి తెలుసు. ఇది ఏంటి? ఎలక్షన్ టైం. వరాలు కుమ్మరించాలి. వరాలు కుమ్మరించకపోతే ఓట్లు రావు. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, అయ్యా 5 ఏళ్ళు ఎక్కడున్నావు నువ్వు, ఏదేదో చెప్పావు, ఎక్కడ పోయావు అని అడుగుతున్నారు. అసలు మన మైండ్ బ్లాక్ అయిపోవాలి. అసలు పిల్లలు పుట్టకముందే, ఒక్క పిల్లగాయ కూడా పుట్టకముందే ఏమన్నాడంటే, నిన్ను అనేక జనములకు తండ్రినిగా చేస్తానని చెప్పాడు. ఆదికాండం 17:4. ఆయన కూడా 12వ అధ్యాయంలో అన్యజనులందరూ నీ వల్ల ఆశీర్వదింపబడుదురు. చూడండి ఎంత అసలు బైబిల్లోని కొన్ని విషయాలు మీకు అర్థం కావాలంటే మనందరికీ తెలుసు. ఏంటి అది? 750 సంవత్సరాలకు పూర్వమే, పుట్టకముందే పుట్టినట్టు యెషయా గ్రంథం 7:14 మనం తీసుకుంటే, ఇదిగో ఆలకించండి, ఆ కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఏమని పేరు పెడుతుంది? ఎవరైనా 750 సంవత్సరాలకు ముందు జరగబోయేది ఖచ్చితంగా తెలియజేస్తారండి. మనం ఏం నమ్ముతున్నాం, ఎంత నమ్ముతున్నాం, మన విశ్వాసం ఎలాంటిది? ఊరుగా వచ్చామా, కూర్చున్నామా, పోయామా? మన చుట్టుపక్కల వారికి కనీసం మనం క్రైస్తవం అని తెలుసా? బైబిల్ సేస్ యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. బైబిల్ సేస్, ఎక్కువగా బిల్లీ గ్రామ్ గారి మాట మాట్లాడుతూ ఉంటాను నేను, కాదు చెప్పేది. బైబిల్ సేస్ యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. బైబిల్ సేస్ యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు ప్రపంచానికి వెలుగు అని చెప్పాడు. నిజంగా మనలో ఆ విశ్వాసం ఉంది. మరి రాత్రిపూట మనము మన సమయాన్ని బట్టి ఏదో ఒక సమయాన మనం చేసే కుటుంబ ప్రార్థన మన చుట్టుపక్కల వారికి వినిపిస్తూ ఉన్నదా? అబ్రహాము ఆ రోజు ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు ఒక్క కుమారుడే పుట్టలేదు. అన్యజనులందరూ కూడా నీ యందు ఆశీర్వాదం పొందుతారు, అంతటి దీవెన నీకు ఇస్తాను, నీవు అనేక జనులకు తండ్రిగా ఉంటావు. అన్యజనులందరూ కూడా అబ్రహాము బట్టి ఆశీర్వదించబడతారు. అంటే అబ్రహాము ద్వారా వచ్చే సంతతి ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. చెప్పండి బట్టి మనం దేవుని బయటపడతాం. ఎందుకంటే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మనం గత కొద్ది వారాల నుంచి మనం ఏం చూస్తున్నాము? పునరుత్థానం గురించి చూసాము. ఇక్కడ కూడా పునరుత్థానం గురించి రాయబడ్డది. రోమాపత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేపబడ్డాడు. అబ్రహాములో నుంచి వచ్చినటువంటి వాడే యేసు ప్రభువారు. పాపం మనకైతే మన తండ్రి పేరు, మన తాత పేరు మాత్రం గుర్తుండాలి. తాత హార్డ్లీ. కానీ వారు ఎన్ని వంశావళులు భద్రపరిచారు. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను కనెను, యూదా తామారు నందు పెరెసును జరమును కనెను, పెరెసు యెస్రోమును కనెను, యెస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయస్రోను కనెను, నయస్రోను షల్మను కనెను, షల్మన్ రాహాబు నందు బోయజును కనెను, బోయజు రూతు నందు ఒబేదును కనెను, ఒబేదు ఎవరిని కన్నాడు? యెషయను కన్నాడు. అసలు మా నాన్న పేరు నాకు తెలుసు అంటే మా నాన్న బ్రతికున్నాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మా తాత పేరు నాకు తెలుసు, మా తాతని మా నాన్నే చూడలేదు. అలాంటిది ఎక్కడో పాత నిబంధన 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ అబ్రహాము ఇక్కడ మారుమోగిపోతున్నాడు. అంటే ఎంత నమ్మాడు.
ఎవరైనా మనకు ఏదైనా చెప్తే మనం ఎంత పర్సెంటేజ్ నమ్ముతాము, వాక్యాన్ని ఎంత నమ్ముతున్నాము? ఆయన నమ్మాడు కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆయన అన్నింటినీ నమ్మాడు, లేని వాటిని ఉన్నట్టుగా. అంటే మనము ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే మనందరికీ తెలుసు, ఈ పుల్పిట్ ఇదంతా తయారు కావాలంటే ఒక తప్పకుండా చెక్క రా మెటీరియల్ కావాలి, దాంతో తయారు చేస్తారు. కానీ ఏమీ లేనటువంటి సమయంలో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఆదియందు దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశములను సృజించాడు. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేది. అక్కడ రాయకుండా దేవుని ఆత్మ జలము పెట్టాలని చూడాడు. దేవుడు పెరుగుకమని పలుకగా, అంటే ఆయన ఏదైతే పిలిచాడో అవన్నీ కూడా అయ్యాయి. నాన్ ఎగ్జిస్టెన్స్ నుంచి ఎగ్జిస్టెన్స్కి అయ్యాయి, ఉనికిలోకి వచ్చాయి. అదంతా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనంలో, హెబ్రీ పత్రిక 1వ వచనంలో యేసు ప్రభు ద్వారా ప్రపంచాన్ని నిర్మించినట్టు అక్కడ రాయబడ్డాయి. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా లేఖనాలు చదివితే అసలు జకర్యా అనే ఒక వృద్ధుడు ఉంటున్నాడు. జకర్యా ఎలిజబెత్ వారు చాలా దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారు? నిందారహితులుగా ఉన్నారు. ఒకానొక దినము ఆయన వంతు వచ్చింది, యాజకత్వం చేస్తూ ఉన్నాడు. ఏం జరిగింది? ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు దేవుని యొక్క నుండి వచ్చి, అయ్యా నీకు ఒక కుమారుడు పుడతాడు, అతనికి ఏమని పేరు పెడతావు? ఆయన నమ్మలే. లూకాసు వార్త 1:12-13. మరియమ్మ దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవదూత ప్రత్యక్షమయ్యాడు. అమ్మా నువ్వు ఒక కుమారుని పెట్టావు, ఆయనకు ఏమని పేరు పెట్టావు? యేసు అనే పేరు పెడతావు. ఇది ఎలా సాధ్యం నాకు? అమ్మా ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. 1వ అధ్యాయం లూకాసు వార్త 31వ వచనం చూసాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని అతను ఏమని పెడతావు? యేసు అనే పేరు పెడతావు. 30వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఆయన ఏమవుతాడు? అబ్రహాము కూడా పుట్టకముందే పుట్టినట్టు. దేవుని వాక్యం మనకు చాలా అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను చదివినప్పుడు నాకు కూడా అలాగే ఉన్నది. 750 సంవత్సరాల పూర్వం 7:14 మాత్రమే కాదు, 9:6లో కూడా ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. చైల్డ్ ఈజ్ బోర్న్ అండ్ సన్ ఈజ్ గివెన్. ఎప్పుడు ఇచ్చాడండి? ఎంత టైం పట్టింది? మత్తయి వార్త 1:21. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించుగాక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా రక్షకుడు. దాని కింద ఉంటుంది 22వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడుతుంది. చూడండి, అవన్నీ కూడా నెరవేర్పు. అంటే హెవెన్ అండ్ ఎర్త్ మే పాస్ అవే బట్ మై వర్డ్స్ విల్ నెవర్ పాస్ అవే అన్నాడు యేసు ప్రభు. మత్తయి వార్త 24:35. 119వ కీర్తన 89-90లో ఆకాశమందు నీ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములు ఉన్నదని దావీదు చెప్తూ ఉన్నాడు. ఎంత నమ్ముతున్నామండి? మనకు ఎంత విశ్వాసం ఉన్నది? మన విశ్వాసం ఎలా ఉన్నది? ఇటు లోకము ఉన్నది, లోక సంబంధమైన ఆచారాలు ఉన్నాయి, మళ్ళీ క్రైస్తవ విశ్వాసం కూడా ఉన్నది. ఒక వివాహం జరిగినప్పుడు అన్ని కలగలిపి, ఈ మధ్యలో నాకు చాలా బాధ అనిపించినటువంటి విషయం ఏంటంటే, మీరు ఆశ్చర్యపోతారు. గుంటూరులో ఒక వివాహానికి హాజరయ్యాను. ఆయన ఇదే చర్చిలో ఉండి ఆయన చెప్తున్నాడు, నాకు చాలా అసలు ఏడ్చేది ఒకటి తక్కువ. ఆయన అంటున్నాడు, దేవునికి స్తోత్రం, నేను హిందూ సాంప్రదాయ ప్రకారం చేశాను, క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం చేశాను, మాల సాంప్రదాయ ప్రకారం కూడా చేశాను అన్నాడు. డైరెక్ట్ మూర్చిపోయేది ఒకటి తక్కువ. ఏంటంటే ఇది క్రైస్తవ విశ్వాసం అంటే అన్ని కలగలిపినటువంటి మిక్స్డ్ కల్చరా? ఆశ్చర్యంగా ఈరోజు అనేక మంది కూడా అలా చేస్తున్నారు. కొంత హిందువులది, కొంత సిక్కులది, కొంత ముస్లింలది, రకరకాల డ్యాన్స్ వేసుకోవడం. అబ్రహాము ఎందుకు అలా గొప్పవాడైనాడంటే, ఆయన కుమారుడికి ఎలియాజరుతో చెప్పాడు, అయ్యా నేను ఎవరి మధ్యలో నివాసం ఉంటున్నానో వారిలో ఒకదాన్ని తీసుకొని రాక
నా బంధువుల నుంచి తీసుకునిరా అంటే ప్రార్థన పూర్వకంగా అడుగడుగున ఈ లోకంలో ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నారు ఇస్సాకు కొరకు, కానీ ఆమెనే తీసుకొని వచ్చాడు. ఆయన చేసే ప్రార్థన అలా ఉన్నది. ఆదికాండం 24:12 లార్డ్ ప్లీజ్ గ్రాంట్ యు సక్సెస్ అన్నాడు. ఆయన చేసిన ప్రార్థన ప్రకారం అలా ఉన్నదో లేదో చూశాడు. దాని తర్వాత ఇస్సాకు కూడా కాదు, యాకోబుతో కూడా ఇస్సాకు అలాగే చెప్పాడు, నాయనా ఇదిగో మనం ఎవరి మధ్యలో ఉంటున్నామో వాళ్ళు ఒకదా నీవు చేసుకోవద్దు, ఇదిగో మీ మామ ఉన్నాడు కదా అక్కడికి వెళ్ళి వాడిని చేసుకో అని చెప్పాడు. ఆదికాండం 8వ వెళ్ళేటప్పుడు ఈరోజు మన బాగా ఫోన్ చేసింది, పాస్టర్ గారు మా బాబు బ్యాప్టిజం ఉంది, మా కోడలు చేసుకోబోయే కోడలు సిగ్గులానే బ్యాప్టిజం లేదు, పెళ్లి చేస్తారా అని అడిగింది. అమ్మ నేనైతే ఇంతవరకు అలాంటి పెళ్లి చేయలేదు. కొంతమంది అంటారు ఇక్కడ నాకు తెలియదు, ఒక్కరికి బ్యాప్టిజం ఉంటే సరిపోతుందంట. అబ్రహాము మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము? ఆయన చుట్టూ 7 జాతుల ప్రజలు ఉంటున్నారు, కనానీయులు ఉంటున్నారు, పెరిజీలు ఉంటున్నారు, హెబేలు ఉంటున్నారు. అయినప్పటికీ కూడా వారందరి మధ్యలో దేవుని నామం ఎంతగా హెచ్చించబడింది. 14వ అధ్యాయంలో ఒక రాజు గురించి అక్కడ రాయబడినటువంటి మాట మనం జాగ్రత్తగా చూస్తే ఆదికాండం 14 మనం ఒకసారి తీసాం. ఆయన డబ్బుకు కకృతి పడే వ్యక్తి కానే కాదు. 14వ అధ్యాయం చూడండి, యుద్ధం చేసి తిరిగి వచ్చినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట 14వ అధ్యాయము 19వ వచనం. ఒక్క నిమిషం. 14వ అధ్యాయము 22వ వచనం. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తి నీవే తీసుకోమని అబ్రాహాముతో చెప్పగా అబ్రాహాము ఏమన్నాడు, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసిదని నీవు చెప్పకున్నట్లు ఒక నూనె పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకున్నదని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడును దేవుడని యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము. ఒకవేళ అబ్రహాము ఆ సొదొమ రాజు దగ్గర ఏదైనా తీసుకుంటే రేపన్నాడు ఏమంటాడంటే, అబ్రహాము దేవుడు కాదండి ఆశీర్వదించింది, ఆ సొమ్మంతా నేను ఇచ్చిందే. ప్రభుత్వం బయలు చెబుతున్నది. ఆయనకు ఎలాంటి విశ్వాసం అంటే జాగ్రత్తగా మనం గమనిస్తాం. నేను చచ్చిపోయినా దేవుడు నన్ను బతికిస్తాడు, మరి నా ద్వారా సంతానం ఇస్తాడు. ఒకవేళ అక్కడ భార్య గురించి ఆమె కూడా మృతతుల్యమైనట్టు కూడా ఉన్నదంట. అది హెబ్రీ పత్రిక 11:12, హెబ్రీ పత్రిక 11:19. అదే రీతిగా ఇప్పుడు మనం చదువుకున్న రోమ పత్రిక 4:17 రాయబడి. నేను ఆ రోజు 25 సంవత్సరాల క్రితము యేసు ప్రభువుని నమ్మి అంతా విడిచిపెట్టి వచ్చాను. నా విశ్వాసం ఎలాంటిది, నేను కొత్తగా రక్షించబడ్డాను. చాలా మంది మోసం చేస్తున్నారు, చాలా మంది అబద్ధం చెప్తున్నారు, చాలా మంది నన్ను తప్పుడు సిద్ధాంతంలోకి లాగుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకు చూపించాడు. 37:25 దావీదు యొక్క సాక్ష్యాన్ని నాకు చూపించాడు. I have been young, now I am old, but I have never seen the righteous forsaken and the children begging the bread. నేను చిన్నవాడనై ఇప్పుడు ముసలివాడనై ఆయనను నీతిమంతులు పిలువబడ్డ కానీ వారి పిల్లలు భిక్షమెత్తులుగా నేను చూడలేదు. దినవెల్లా వారు దయాలై ఆ మాటతో నేను వారివైపు కాక అబ్రహాము అసలు ఏమీ లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ నమ్మాడు. ఏం నమ్మాడంటే మృతులను సజీవులంగా చేసే దేవుడు. చప్పట్లు పడి మన దేవుడు భయపరుస్తాడు. నేను చచ్చిపోయినా ఒకవేళ నన్నైనా బతికిస్తాడు. ఒకవేళ నా కుమారుడు పుట్టిన తర్వాత ఆ విషయంలో తర్వాత నా కుమారుని కూడా 11వ అధ్యాయం 19వ వచనం ప్రకారం హెబ్రీ పత్రికలో నా కుమారుని బలిగా అడిగాడు. ఒకవేళ అలా బలిస్తే కూడా తిరిగి మరలా పునరుద్ధానం శక్తి దేవుడికి ఉన్నది. తర్వాత ఏంటి, మృతులను సజీవులుగా అంటే అర్థం ఏంటి అంటే ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన వారందరినీ కూడా బ్రతికిస్తాడు. మనకి ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో రాయబడినది. తర్వాత మనకు గత వారం చూసాం, నేను గత వారం చెప్పాను. ఏది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూసాం. Let us part to the Ephesians chapter 2 verse 1 and chapter 2 verse 5. గత వారం మనము దాదాపుగా ఆ దానిపైనే ధ్యానం చేశాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా ఆధ్యాత్మికంగా చనిపోయినా బ్రతికిస్తాడు, శారీరకంగా చనిపోయినా. ఎందుకంటే
దేవుని గ్రంథంలో రాయబడినది. మృతులను సజీవులుగా చేసే దేవుడు అని సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో రాయబడ్డది. ఇక పాత నిబంధన గ్రంథంలో బ్రతికించువాడను మృతి నొందించువాడను నేనే అని చెప్పాడు. ఒకానొక సందర్భంలో సారా సందేహిస్తే ఆయన అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉండదా? ఈజ్ ఎనీథింగ్ టు వండర్ఫుల్ పడదలా? చాలా సందర్భాల్లో నేను స్కానింగ్ చేసుకోవడానికి పోతే స్కానింగ్ చేసే డాక్టర్లు అంటున్నారు, కింది మీద చూస్తున్నారు, మీకేం తెలియట్లేదా ఇంత పెద్ద రాయి ఉంది అంటే నేను అన్నాను, ఆ రాయి లోపలనే ఉంటుంది, బయటికి రా. 30 mm స్టోన్ అంటే దాదాపుగా ఇంత ఉంటుంది. ప్రభుత్వం మిగిలిపోయినారా? మన విశ్వాసం ఎలాంటిది? ఆయన విశ్వాసం ఎలాంటిది? మృతులను సజీవులుగా చేసే దేవుడని ఆయన నమ్మాడు కాబట్టి ఆయన విశ్వాసం తండ్రి అయ్యాడు. నీవు అనేక జనములకు తండ్రిగా ఉంటావు, అన్ని జనులకు కూడా. చూడండి, గలతీ రాసిన పత్రిక ఎఫెసీయుల ముందు గలతీ ఉంటుంది, 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. గలతీ 3:8 దేవుడు విశ్వాసమూలంగా అన్యజనుల నీతివంతులుగా తీర్చడం లేఖనం ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా. ఈరోజు తల్లిదండ్రులకు విశ్వాసం ఉండొచ్చు, కానీ పిల్లలకు ఉన్నదా విశ్వాసం? తల్లిదండ్రులు రక్షించబడవచ్చు, వారి మందిరానికి రావచ్చు, మరి పిల్లలకు రక్షణ ఉన్నదా? ఆ రోజు అబ్రహాము కుమారుడైన ఇస్సాకును గురించి మనం చూస్తాం. ఎంతమంది పనివాళ్ళు, ఆ పనివాళ్ళలో ఎవరినో ఒకరిని చేసుకోవచ్చు, కానీ యోసేపు 30 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటే ఇస్సాకు ఎంత వయసుకు పెళ్లి చేసుకున్నాడు చెప్పండి? వెంటనే టక్కున 40 years పెళ్లి చేసుకున్నాడు. ఎంతకాలం ఆయన పిల్లలు కాలేదు? 20 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. అది కూడా 25 ఆ విషయాలను రాయబడి. అబ్రహాం ఎంతకాలం సంతానం కాలేదు? 25 సంవత్సరాలు. అంటే దాదాపుగా తండ్రికి దగ్గరగా. అప్పుడు ఇస్సాకు ప్రార్థన చేస్తే రెబెకా గర్భవతి అయింది. చప్పట్లు కొట్టి మన దేవుడు చూశారు. అబ్రహాం లాగా ఇస్సాకు ఈయన పిల్లలు అయితే లేదని చెప్పి ఇంకొక దాన్ని తెచ్చుకోలేదు. దేవుడు బహుభార్యాన్ని ప్రోత్సహించలేదు. ఈరోజు 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత నిరాశ నిస్పృహలకు గురయ్యే వారు ఉంటున్నారు. కానీ ఆ రోజు అబ్రహాము ఎలాంటి నిరీక్షణ, అది నిరీక్షణకు ఆధారమయ్యే సమయం కూడా కాదని అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్నారు. 4:17 మరలా మనం చదువుతాం. 4:17 తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులంగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎదురు గురించి నేను అనేక జనములకు తండ్రిగా నియమించుదని రాయబడింది. ఆ 17వ వచనానికి వ్యాఖ్యానం లాగా, అర్థం లాగా 19వ వచనం మనం చదువుకుందాం. చూడండి, మరియు అతడు నెమ్మదిగా చదువుతాం. విశ్వాసమునందు బలహీనుడు కాగా చదవండి. వయసు గలవాడయ్యింది. అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు, శారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించిన అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడం సమర్థుడని రూఢిగా విశ్వసించి, విశ్వాసం వలన ఈరోజు క్రైస్తవులు కూడా సూసైడ్ చేసుకుంటారు. చిన్న ఉద్యోగం అని, ఉద్యోగంలో సంతృప్తి లేదని, వ్యాపారంలో నష్టమని, భార్యాభర్తల మధ్యలో అసంతృప్తి అని, అసమాధానం అని, పిల్లలు చేతికి రాలేదని, ఎవరో దూషించారు రకరకాల. అబ్రహాము ఎంతకాలం బ్రతికాడండి? ఆయన వయసు ఎంత? 175 సంవత్సరాలు. చప్పట్లు కొట్టి మన దేవుడు. అబ్రహాము అన్ని జనుల మధ్యలో ఎలా ఉన్నాడట? ఆదికాండం 23:5 రాయబడింది, మహారాజులో. యాక్చువల్గా చెప్పాలంటే ఆ కనాన్ అంతా దేవుడు ఆల్రెడీ ప్రామిస్డ్ ల్యాండ్, కానీ అది ఏమంటారు, దాన్ని స్వతంత్రించుకోవడానికంటే ముందుగా ఏం చేశాడు? సారా చనిపోతే 400 తులాల వెండి ఇచ్చి మక్పేలా గుహంతా కూడా ఆదికాండం 23లో కొన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా నువ్వు మా మధ్యలో మహారాజులాగా ఉన్నావు, మనం అనేజనుల మధ్యలో ఎలా ఉన్నారట? మహారాజులాగా. అబ్రహాం అన్నాడు, నేనే అబ్రహాం
అబ్రహామును ధనవంతునిగా చేశానని నీవు చెప్పకున్నట్లు ఆ దేవుని ఎదుట, సర్వోన్నతమైన దేవుని ఎదుట, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుని ఎదుట నేను ప్రమాణం చేస్తున్నాను, చెప్పుల వారైనను నూలు పోగైనను తీసుకున్నాడు. అబ్రహాము వెండి బంగారం పశువులు కలిగి బహు ధనవంతుడైనడు. ఆదికాండం 13:2. ఈరోజు నా విశ్వాసం ఎలా ఉన్నది? ఆ రోజు దేవుని మాట ఉన్నది ఉన్నట్టు. లూకా సువార్త 1:59-60. లూకా సువార్త 1:59-60 చూడండి. అక్కడ 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వారికి పెట్టబోచుండగా తల్లి అలా వద్దు, వారికి యోహాను అను పేరు. ఎవరు చెప్పారు ఆ పేరు? దేవుడితో చెప్పాడు. అంటే అక్కడ చెప్పబడినటువంటి మాట 1:12-13 వచ్చిన ఆ మాట ఆయన నమ్మనందుకు ఏం జరిగింది? ఆయన మూగమాట అయిపోయాడు. అందుకే పలకనే రాస్తున్నాడు. నమ్మినటువంటి ఆ మరియ ధన్యురాలైపోయింది. ఈ అబ్రహాం కూడా అలాగే. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నేను కూడా యాక్చువల్గా పాస్టర్ గారికి ఇంత దూరం నెల్లూరు రావడం ఇష్టం లేదు. ఆమెకి ఏంటంటే బంధువులందరికీ కూడా దగ్గర ఉండాలి. ఒక 100 కిలోమీటర్లు హైదరాబాద్ కానీ, సూర్యాపేట కానీ, నల్గొండ కానీ, మిర్యాలగూడ కానీ, లేకపోతే వరంగల్ కానీ, అట్లా 130 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. కానీ ఇంత దూరం అంటే ఆశ్చర్యిస్తుంది. మొత్తం భారతదేశం అంతా కూడా తిరిగి వచ్చాను. ఇండోర్ అనే రాష్ట్రానికి కూడా వెళ్ళి వచ్చాను. అక్కడ కూడా హిందీలో వాక్యం చెప్పడానికి 20 లక్షల మందికి నన్ను పిలిచారు. వారి ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు హైదరాబాద్. ప్రభుచితం ఏంటో వచ్చాను. నా ఇష్టం కాదు, కానీ ప్రభువు నా అవసరం ఇక్కడ ఉన్నది కాబట్టి నన్ను ఇక్కడ తీసుకొని వచ్చాడు. ప్రభుత్వం మీకు ప్రియులారా, మరొక లేఖన భాగం మనం చూసాం. మత్తయి సువార్తలోని ఒక లేఖన భాగాన్ని మనం చదువుతాం. యేసు ప్రభు వారి గురించి రాయబడినటువంటి లేఖన భాగము 22:43 వచ్చిన 22:43-44. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుందు అని ప్రభు నా ప్రభుతో చెప్పాను అని దావీదు ఆయన ప్రభుని ఆత్మ వల్ల. ఇది యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి వారిని ప్రశ్నించారు. వారు ప్రశ్న అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఆ పై భాగంలో చూస్తే మరి ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నాడు? 42వ వచనంలో క్రీస్తును గూర్చి మీకు ఏం తోచున్నది, ఆయన ఎవరి కుమారుడు అని అడిగారు. వారు ఏమన్నారు? ఎలా దావీదు కుమారుడు అవుతాడు అనేది. దావీదే యేసు ప్రభువుని చూసి 110వ కీర్తనలో, రోమా పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15లో, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ రాసి వచ్చాడు. ఏమని రాశాడంటే ఆ మాట రాశాడు. నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండు అని ప్రభువు నా ప్రభుతో చెప్పాడు. దావీదు ఆత్మపూర్ణుడై 110వ కీర్తనలో ఈ మాట పలుకుతూ ఉన్నాడు. 16వ కీర్తన కూడా ఆత్మపూర్ణుడై పలుకుతూ ఉన్నాడు. మరొక లేఖన భాగం కూడా చూసాం. మరి ఒక లేఖన భాగంలో అదే అబ్రహాం గురించి రాయబడినది. ప్రభునందు మిగిలిన ప్రియులారా, అక్కడ మనము రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి చూస్తే ఆయన విశ్వాసాన్ని మనము గమనిస్తున్నాం. ఈ అంత్య దినాల్లో మల్టీ ఫెయిత్ అంటే రకరకాల భిన్న మతాలు ఉంటున్నవి. భిన్న మతాలు ఉండే వారి మధ్యలో మనం నివసిస్తున్నాం. మరి మన విశ్వాసం ఎలా ఉన్నది? ఆ విశ్వాసంలో మనం బలహీనంగా ఉంటే పడిపోయే అవకాశము ఎప్పుడైనా ఉన్నది. ఆ వాక్య పఠనము, ఆ ప్రార్థన మనతో లేకపోతే
చాలా కష్టం. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు తప్పకుండా ఇందాక చెప్పాలనున్నది ఇదే. 24:43 మత్తయి సువార్త 24:43 వచనం. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండినలా అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయడని మీరు మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు మనం చూస్తూ ఉన్నాము. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా గమనించినప్పుడు అందరూ చెప్తున్నారు ఏంటి అంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చుకొస్తున్నది, ప్రపంచ అంతం కూడా ప్రారంభమైంది. ఎందుకంటే మనందరికీ తెలుసు ఇజ్రాయెల్ దేశంపైకి అన్ని అరబ్ దేశాలన్నీ కూడా కలిసి కట్టుగా యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాయి. ఇక ప్రపంచ అంతం ప్రారంభమైంది. అనేకమైనటువంటి వరదలు, కెన్యాలో ఉన్న డ్యామ్ దిగి ఒక్కసారి వాటర్ వచ్చేసాయి. ఇండోనేషియాలో భయంకరమైనటువంటి, ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే ఆ రోజు అబ్రహాము అన్ని జనుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఆయన అలా జీవించాడు. ఈ రోజు కూడా మన విశ్వాసం ఎలా ఉన్నది? రోమపత్రిక 4వ అధ్యాయంలో ఆ మాట చదివి మనం పోయిస్తాం. రోమపత్రిక 4వ అధ్యాయంలోని ఆ మాట మనం చదువుతాం. అక్కడ ఇంకేమంటాడంటే ఆయన ఎలా అయితే నమ్మాడో మరి మనకు కూడా ఆ యొక్క 4వ అధ్యాయము 21 వరకు మనం చదువుకున్నాం. 22 నుంచి మనం చూసాం. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడను, అది అతనికి ఎంచబడనని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వారిని యందు విశ్వాసం ఉంచిన మనకును మన నిమిత్తము కూడా మనం రక్షించబడాలి. అంటే యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని హృదయమందు విశ్వసించాడుగా నీవు. ఎందుకంటే ఇది ఒక మార్గం కాదు. యేసుక్రీస్తు ద్వారానే మనందరికీ కూడా రోమపత్రిక అంతా కూడా అదే చెప్తారు. ఆ యేసుక్రీస్తు ద్వారా మనం ఇంకా పాపులమై ఉండగా 5:10 రోమపత్రిక 5:10 చూడండి. ఏలనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా ఆయన పరలోకంలో ఉన్నాడు, మనందరి కొరకు విజ్ఞాపన కూడా చేస్తూ ఉన్నాడని అదే రోమపత్రిక 8వ అధ్యాయంలో రాయబడ్డది. అదే ఫిబ్రవరి పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో రాయబడ్డది. ఈ రాత్రి ఈ అంత్య దినాల్లో మన విశ్వాసం ఎలా ఉన్నది? పౌలైతే ఆత్మచేత ప్రేరేపించబడి అంత్య దినంలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో ఓ తిమోతి. మనుషులు ఎలా అయిపోతారట? స్వార్థపరులట, బెంకములాడువారట, ఇంకేమంటారట? ధనాపేక్షులట, ఇంకా దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారట, ఇంకా పైకి భక్తి అట దేవుని శక్తిని వారికి విముఖుడమై ఉండుము. ప్రపంచినప్పుడు ఎవరి లెక్క వాళ్ళు అప్పచెప్పుకోవాలి. రోమపత్రిక 14:12 ప్రతివాడు తన సొంత లెక్కలు అప్పగించుకునేవారేమో. అదే రోమపత్రిక 14:7-8 మనలో ఎవడు తన కోసం బతుకాడు, మనలో ఎవడు తన కోసం చనిపోడు, మన బ్రతికినను చనిపోయినను ప్రభు కోసమే. ఈరోజు అబ్రహాం విశ్వాసాన్ని మన ముందు వచ్చి ప్రశ్నిస్తున్నాడు. ఆదికాండం 12 నుంచి 25వ అధ్యాయంలో 7వ వచనం వరకు చనిపోతాడు. 25వ అధ్యాయం 24 మొదటి వచనం అబ్రహాం బహుకాలం వచ్చిన వృద్ధుడైన యెహోవా అబ్రహాము అన్ని విషయంలో ఆశీర్వదించాడు. అబ్రహాము బ్రతికిన దినములన్నీ 175 సంవత్సరాలు. ఆయన విశ్వాసాన్ని మన ముందు నుంచి మనం ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకే అబ్రహాం ఏమన్నాడు? ఎంతో మంది ఉన్నప్పుడు ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు. అది మాత్రమే కాదు, ఆయన మనకు క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నట్టు కూడా 15వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనంలో చెప్తున్నాడు. యు డిడ్ నాట్ చూస్ మీ బట్ ఐ హావ్ చోజన్. 15:16 మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. We did not choose Jesus, but Jesus has chosen us. ఈ రాత్రి అబ్రహాము విశ్వాసం గురించి మన ముందు ఉంచడానికి గల కారణం ఏంటి అంటే ఆయన ఆ విశ్వాసం ద్వారా బలం కలిగి ఉన్నాడు.
మరి మనమైతే మనం అనుకున్నది జరగకపోతే, మనం కోరుకున్నది మనకు రాకపోతే, కోరుకున్న ఉద్యోగం రాకపోతే, కోరుకున్న అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే, కోరుకున్న వస్త్రాలు దొరకకపోతే, అబ్రహాము ఆయన విశ్వాసానికి హ్యాట్స్ ఆఫ్. ఆయన ఎదురు చూశాడు, ఫలం పొందుకున్నాడు. అందుకొరకే ఆయన అనేక జనములకు తండ్రి అన్నాడు. ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్, అనేక జనములకు తండ్రివి అన్నాడు. కారణం ఏంటంటే ఆయన ద్వారానే గలతీ పత్రికలో ఆ సంతానము అంటే ఆ సంతానం ఎవరు కాదు 3వ అధ్యాయము 16వ వచనంలో అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడి ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానములకు అని. ఆ సంతానము కాబట్టి ధర్మశాస్త్రం వలన మనము నీతిమంతులుగా తీర్చబడడం లేదు. మనం చదువుకున్నటువంటి ఆ గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెబుతున్నాడు, రైచస్ షల్ లివ్ బై ఫెయిత్, నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును. 4వ అధ్యాయంలో 14వ వచనంలో చెప్తున్నాడు, ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును. దేవుడు అబ్రహాముతో ఆలోచన చెప్పాడంటే ఈరోజు మనకు సున్నతి లేదుగా, సున్నతి అవసరం లేదు, సున్నతి ద్వారా రక్షణ లేదు, ధర్మశాస్త్రం ద్వారా రక్షణ లేదు. ఇది కేవలం విశ్వసించిన వలన ఆ గొప్ప రక్షణ మనకు వచ్చింది, ఆ మరణంలో వాగ్దానం వచ్చింది. చూడండి, అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. మరి ఇతరులకు ఇస్సాకు, యాకోబు, మోషేని ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఆయన ద్వారా ఒక నిబంధన చేశాడు శరీరంలో. 17వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. అక్కడ 17:4-5 ఈ దినం నుంచి నేను నీతో ఒక నిబంధన చేస్తున్నాను అబ్రహాము అన్నాడు. 17:4-5 అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట, ఇదిగో నేను నియమించిన నా నిబంధన, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించింది కనుక నీ పేరు తలపొచ్చింది. ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఈ రాత్రి ప్రభాపత్రిక 4:17 నుంచి కొన్ని వచనాల ద్వారా మాకు మా విశ్వాసాన్ని ఎలా ఉన్నదో పరీక్షించుకోవడానికి అన్ని దినాలు హెచ్చరిక ఆదరణ చేస్తున్న ప్రభావి బదనాలు. ఎంతమంది విశ్వాస విషయంలో బలహీనంగా ఉన్నారు వారిని బలపరచడం కలుగు చేస్తున్నారు. కాగా వినుట వల్ల విశ్వాసం కలుగు, వినుట క్రీస్తును కూర్చిన మాట వల్ల కలుగు. ఈ కుమారుడైన క్రీస్తు ద్వారా మా కలుగజేసిన మహారక్షణ శుభప్రదమైన జీవంతో కూడిన నిరీక్షణ బట్టి బదనాలు చెల్లిస్తుంది. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.